ఇప్పుడు ఎప్పటి నుంచో వస్తాడంటున్నారు కానీ వస్తాడేంటి, వస్తే పాటికి వచ్చేసేయాలి కదా, మా కాలంలో వస్తాడేంటి, ఎప్పుడో వస్తాడు అలాగే అంటున్నారండి. చాలామందికి ఈ సందేహం ఉంటుంది. వస్తాడంటారా, అసలు వస్తాడంటారా, రాడేమో, అసలు రాడేమో అనేసి మనం ఒకరినొకరు సరిపెట్టేసుకుంటున్నాం. ఏమండి, వాక్యం చెప్తుంది కదా, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆయన ఎవరండి? మెతూషాల. ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకంటే ఎవరు ఎక్కువ బ్రతికిన వాళ్ళు లేరు. ఆయన పేరు ఏం పేరు అంటే అర్థం ఏంటి? ఆయన చనిపోయిన తర్వాత ప్రళయం, ఆయన చనిపోతే ప్రళయం. నేను నిజంగా ఎన్నిసార్లు ప్రభుని స్తుతించానంటే, ఈ మెతూషాల చచ్చిపోతే ఏం జరగాలి? ప్రళయం వచ్చేద్దట. కనుక ఎంతవరకు దేవుడు అతను రావాలో అంతవరకు లాక్కొచ్చాడండి. ఆ స్పాన్, ఆయన లైఫ్ స్పాన్ పెంచాడు. కారణం ఏంటంటే ఇంకా ఎవరైనా మార్పు చెందుతారేమో, ఇంకా ఎవరైనా మార్పు చెందుతారేమో అనేసి చాలా ఆలస్యంగా ఆయన తీసుకున్నాడు. ఏమండి, అప్పటి కాలంలోనే జనాభా చాలా తక్కువ. ఇప్పుడు 700 కోట్ల జనాభా కంటే ఎక్కువ, 700 కోట్ల కంటే ఎక్కువ ప్రపంచ జనాభా. అలాంటప్పుడు వీళ్ళందరూ ఒకవేళ ప్రభువే వచ్చేస్తే ఎంతమంది నశించిపోతారండి కదండి. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారు రక్షణ పొందుతారు. ఏమండి, మిగతా వాళ్ళంతా నిత్యము మండే అగ్నిగుండము పాలవలసిందే. మనమందరము ఆయన పోలికే. మనమందరం అంటే ఈ 700 సుమారు ఎక్కువ కంటే కోట్ల జనాభా అందరూ కూడా దేవుని పోలికే. కనుక వాళ్ళందరూ నరకంలో పట్టడం ఇష్టం లేక ప్రభు ఏం చేస్తారంటే ఇంకా కొంతకాలం గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిందట. ఇది ఎక్స్టెండెడ్ గ్రేస్ పీరియడ్. ఏంటంటే కృపాకాలం పొడిగించబడింది అంతే. కనుక ఇంకా ఓర్చుకున్నాడు, ఇంకా వస్తారు. లేకపోతే రానోళ్ళ పరిస్థితి ఏంటంట? అగ్నిగుండమే. కనుక ఆయన అంత ప్రొలాంగ్ చేస్తున్నాడు అంతే తప్ప ఉట్టిదేనండి. ఆయన మాట మీద నిలబడేవాడు కాదండి. ఆయన మాట మీద నిలబడేవాడు కాకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాను. ఆయన ఇచ్చిన మాటను బట్టే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట మీద నిలబడేవాడు. ఆయన వాక్యమున మాట సత్యము కాబట్టే ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డాం, మనం అందరం ఇక్కడ సజీవులుగా ఉన్నాం. కనుక మరి ఎందుకు మాట మీద నిలబడేవాడు వస్తారన్నవాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎందుకొరకు మన ఇంకా అనేక మందిని సమకూర్చాలని. ఆ నిత్యలతే అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేసిన ఆ నిత్య అగ్నిగుండంలోనికి మనుషులు వెళ్ళకూడదని ఆయన ఓపిక పడుతున్నాడండి. అంతే తప్ప ఆయన మర్చిపోయాడని కాదు. దేవుని మహిమ కలుగును గాక.